హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డాక్టర్ లక్కీ. సో నేను మా పాప మా డాడీ కోరాపుట్ నుంచి వైజాగ్ అయితే ఫస్ట్ వెళ్తున్నాం మా అజయ్ పెళ్లి కోసం. సో అదే టైంలో కోరాపుట్కి ఎవరో ఎంపీ వస్తున్నారని చెప్పి ఫుల్గా ట్రాఫిక్ అయితే అయిపోయింది. వాళ్ళ కోసమే ఈ సంబల్పురి డ్యాన్స్ చేస్తూ ఇక్కడున్న ట్రైబల్ విలేజర్స్ అందరూ కూడా సెలబ్రేట్ చేస్తున్నారు. ఇక్కడ ఈ సంబల్పురి డ్యాన్స్ చాలా ఫేమస్. ఈ ట్రైబల్ కల్చర్ని రిప్రజెంట్ చేస్తూ వేస్తూ ఉంటారు. సేమ్ అరకులో దింసా డ్యాన్స్ లాగే ఉంటుంది. కోరాపుట్ నుంచి వైజాగ్కి బస్లో ట్రావెల్ చేస్తే అరౌండ్ 6 hours అయితే పడుతుంది. సో కోరాపుట్ నుంచి సునాబెడ, సిమ్లిగూడ, కుండ్లీ దగ్గర డియోమలి ఉంటుంది. తర్వాత పొట్టంగి, సుంకి, సాలూరు, రాంభద్రపురం, గజపతి నగరం అండ్ విజయనగరం తర్వాత వైజాగ్. సుంకి నుంచి సాలూరు వరకు ఘాటీ రోడ్ ఉంటుంది, అంటే మౌంటైన్ వ్యాలీ లాగా. మోషన్ సిక్నెస్ ఉన్న వాళ్ళకి ఈ బస్ జర్నీ చాలా కష్టంగా అనిపిస్తుంది. సిమ్టమ్స్ అయితే వామిటింగ్స్, హెడ్ఏక్, కళ్ళు తిరగటం లాంటివి వస్తూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళు జస్ట్ 30 to 60 minutes ట్రావెల్ చేసే ముందు సినారిజిన్ కానీ మెక్లెజిన్ అనే ట్యాబ్లెట్ కానీ వేసుకుంటే బస్ ఎక్కే ముందు, అలాగే ట్రావెల్ చేసే ముందు హెవీగా మీల్స్ అవి తీసుకోకూడదు. ఇంకా వామిటింగ్ సెన్సేషన్ అది పెరిగిపోతుంది. సో ఇంటికి వచ్చేసరికి ఇలాగా పడున్నాయి నా ఆర్డర్స్ అన్నీ మీషోలోని, మింత్రాలోని, ఇంకా అమెజాన్లో. సో షాపింగ్ చేసే టైం కూడా లేదు నాకు వైజాగ్లోని. సో అందుకే కొన్ని ఆర్డర్ పెట్టేశాను. వచ్చిన వెంటనే అవన్నీ నాకు సెట్ అవుతున్నాయో లేదో చూసుకొని ఏవైతే రిటర్న్ పెట్టాలో అవన్నీ రిటర్న్ పెట్టేశాను. పెళ్లిలోని శారీస్ కట్టుకోవడానికి ఎక్కువ టైం పట్టేస్తుందని శారీ ప్రీ ప్లీటింగ్ కూడా చేయించేసుకున్నాను. పార్లర్స్కి వాటిల్లో అడిగితే 600 550 చెప్తున్నారు. అలా సర్చ్ చేస్తుంటే యూట్యూబ్లో 4 శారీస్కి 1000 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో దట్ 1 శారీకి 250 రూపీస్ చాలా రీజనబుల్ అనిపించింది. సో నేనైతే అక్కడే ఇచ్చాను. 1 డేలోనే చేసి ఇచ్చేశారు. సో ఆ రోజు ఈవినింగ్కి మేము వైజాగ్ టు శ్రీకాకుళం అయితే మా అత్తగారి ఇంటికి వెళ్ళిపోయాము. నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా చుట్టాలందరూ ఇంటికి వచ్చేసారు ఆల్మోస్ట్. సో నెక్స్ట్ డే ఇంకొంచెం షాపింగ్ ఏవో ఉంటే వాటి కోసం వెళ్ళాము. సో నెక్స్ట్ డేని పెళ్లి రాట వేసి పెళ్లి కొడుకుని తయారు చేస్తారు. సో పూజ అది జరిపించేసిన తర్వాత కొద్దిగా పసుపు రాసి ఇలా అయితే తయారైపోయాడు పెళ్లి కొడుకు. సో 24th November పెళ్లి కొడుకుని తయారు చేయడం, అలాగే పెళ్లి రాట చేశారు. మేము 25th హల్దీ పెట్టుకున్నాం, 26th ఇంకా పెళ్ళి. సో పెళ్లి రాట వేసిన రోజు ఇలా తయారయ్యాను. సో మా రచ్చ అయితే ఇంకా మొదలైపోయింది. కాసేపు అయిన తర్వాత జ్యువెలరీ అది తీసేసి ఇంకా నేనైతే డ్యాన్స్ చేయడానికి రెడీ అయిపోయాము. సడన్గా అయితే స్టార్ట్ చేసాము ఇలా డ్యాన్స్ వేయడము. హాల్లో అందరం కలిసి చక్కగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఎవరికి నచ్చిన స్టెప్పులు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వేసుకున్నాము. ఆ రోజు వేసిన డ్యాన్స్ అంతా కూడా నేను ఇంకా యూట్యూబ్లో పెట్టుకున్నాను, ఎందుకంటే ఎప్పటికైనా సరే ఇది మెమరీగా ఉండిపోతుంది కదా. ఈవిడే మా అత్తగారు. పెళ్ళిళ్ళలోని ఇలాంటి సెలబ్రేషన్స్ బాగా గుర్తుండిపోతాయి, మనం డ్యాన్స్లు వేసుకున్నవి, నవ్వుకున్నవి.
తీయడం వేస్ట్, తీసేస్తున్నావు వీడియో నాది, వీడియో తీసేస్తున్నావు. ప్రెస్టేషన్ చూపిస్తున్నావు కదా, పెడతావు కదా. దానికి ఇష్టపడలేదు చూడు, ఇష్టపడకపోతే ఇలా గుద్దుతుంది. ఇది ఇది దానికి ఇష్టం. జాను నీకు ఇష్టం కదా ఇది. నెక్స్ట్ డే హల్దీ కోసం నైట్ డాన్స్ ప్రాక్టీస్ కూడా చేసాం. అది పార్ట్ 2 వీడియోలో చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.